కోట్లాది మంది హిందువుల ఆత్మశక్తి, అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం సోమనాథ్ ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిదైన సోమనాథ్ దివ్య క్షేత్రంపై తొలి దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తయింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతీయ నాగరికత అజేయ సంకల్పానికి, బలానికి గొప్ప నిదర్శనం. విదేశీ దురాక్రమణదారులు ఎన్నిసార్లు దాడి చేసినా ప్రతిసారి ఈ క్షేత్రం మరింత వైభవోపేతంగా తిరిగి పుంజుకుంది. అసలు సోమనాథ్ ఆలయంపై ఎన్ని దాడులు జరిగాయి? పడగొట్టిన ప్రతిసారి తిరిగి ఎలా నిలబెట్టగలిగారు? సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఈ ఏడాదంతా ఏం చేయబోతున్నారు? ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటి దివ్య క్షేత్రం. ఎన్ని దాడులు చేసినా తిరిగి పుంజుకున్న వైనం. చారిత్రక ఘట్టం వెనుకున్న వాస్తవాలేంటి? సోమనాథ్ పేరు తలుచుకుంటే చాలు కోట్లాది మంది హృదయాల్లో సగర్వ భావన నిండిపోతుంది. ఇది భారతీయ ఆత్మకు నిదర్శనం. సోమనాథాలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, భారతీయతకు, హిందూ ధర్మానికి ఉన్న తిరుగులేని ఆత్మస్థైర్యానికి ప్రతీక. వేల ఏళ్ల చరిత్రలో ఎన్నో దాడులు, విధ్వంసాలు ఎదుర్కొన్న ప్రతిసారి మరింత వైభవంగా పునర్నిర్మితమైన ఈ ఆలయ చరిత్ర ఓ అద్భుతం. ఈ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా నిర్మించాడని ఒక నమ్మకం. సోమనాథాలయంలో శివుణ్ణి ప్రత్యేక పూజలతో పూజిస్తారు. సోమనాథుడు అంటే సోమప్రభువు. సోమ అంటే చంద్రుడు, నాథ అంటే ప్రభువు, కనుక సోమనాథ అంటే చంద్రునికి ప్రభువు అని అర్థం. ఈ దేవాలయం శివుడు సమస్త సృష్టికి ఆధారమని, సమస్త జీవరాశిని పోషించేవాడని ప్రతీకాత్మకంగా చూపిస్తుంది. ఈ క్షేత్రం గుజరాత్లోని ప్రభాస్ పఠాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొలి జ్యోతిర్లింగంగా సోమనాథాలయం నాగరికత, ఆధ్యాత్మికత ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. దివ్యమైన సోమనాథ శివలింగాన్ని దర్శించినంతనే జీవుడు పాప విముక్తుడై మరణానంతరం స్వర్గప్రాప్తి పొందుతాడనేది భక్తుల విశ్వాసం. కోట్లాది మంది భక్తజనం నీరాజనాలు అర్పించినది ఈ పవిత్ర క్షేత్రం. సోమనాథ దేవాలయం ఒక పూజాస్థలం మాత్రమే కాదు, అది మన ఆధ్యాత్మిక శక్తికి భాండాగారం లాంటిది. దేశవ్యాప్తంగా భక్తులు, సాధువులు, అన్వేషకుల్ని ఈ దేవాలయం ఆకర్షించేది. సోమనాథ జ్యోతిర్లింగం చాలా అద్భుతమైనది. ఇది భూమిని తాకకుండా గాలిలోనే ఉండేది. ఈ జ్యోతిర్లింగం నుంచి వెలువడే దైవశక్తి అక్కడికి వచ్చే భక్తులను ఎంతో ప్రభావితం చేసేది. ఈ పవిత్ర శక్తి కేవలం మన నమ్మకానికి సంబంధించినది కాదు, ఇది ఒక అనుభవం కూడా. క్రీస్తు శకం 1025లో మహమ్మద్ గజనీ సోమనాథ్ దేవాలయంపై దాడి చేసి శివలింగాన్ని ముక్కలుగా చేసి అపవిత్రం చేశాడు. ప్రజల భక్తి విశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూశాడు. గజనీ మహమ్మద్ దండయాత్ర తర్వాత సోమనాథ ఆలయంపై అనేక దాడులు జరిగాయి. దాడి జరిగిన ప్రతిసారి ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు అడ్డుపడ్డారు, ఇంకొందరు ప్రాణత్యాగం చేశారు. సోమనాథాలయం భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక పట్టుదలకు సజీవ సాక్ష్యం. అనేకసార్లు విదేశీ దండయాత్రలకు, విధ్వంసాలకు గురైన ప్రతిసారి మరింత వైభవంగా పునర్నిర్మించారు. సోమనాథాలయం సుమారు 17 సార్లు దాడులకు, దోపిడీలకు గురైంది. 1026వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ జరిపిన దాడిలో ఆలయ సంపదను దోచుకెళ్లారు, జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేశారు. ఆ తర్వాత 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ, 1395లో జాఫర్ ఖాన్, 1451లో మొహమ్మద్ బెగ్డా ఆలయాన్ని ధ్వంసం చేశారు. చివరికి ఔరంగజేబు కూడా ఆలయాన్ని పునరుద్ధరించలేని విధంగా ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఇలాంటి ఎన్నో దాడులు జరిగినా ఆలయం తిరిగి నిలబడింది. అందుకే సోమనాథాలయాన్ని వినాశనం లేని అక్షరధామంగా పిలుస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం రాళ్లు రప్పలు కాదు, భారతీయుల అచంచలమైన భక్తి సంకల్పమే. దాడి జరిగినప్పుడల్లా స్థానిక రాజులు, భక్తులు వెనకడుగు వేయకుండా ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథు మొట్టమొదటిది కావడం వల్ల హిందూ ధర్మంలో ఈ ఆలయానికి అత్యున్నత స్థానం ఉంది. అందువల్ల ఎన్ని అడ్డంకులు ఎదురైనా క్షేత్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సోమనాథుకు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన కృషి ఫలితంగా 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయ కీర్తి ప్రకాశవంతంగా వెలుగొందుతోంది. ఈ శివలింగం ముక్కలైనప్పటికీ భక్తుల్లో దీని పట్ల భక్తిభావం ఏమాత్రం తగ్గలేదు. మన ప్రాచీన సంప్రదాయాలను గౌరవించే అగ్నిహోత్రి బ్రాహ్మణులు ఈ మూల శివలింగ ముక్కలను
సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని సంరక్షించారు. ఈ అగ్నిహోత్రి బ్రాహ్మణులు శివలింగ ముక్కలను ఎంతో గోప్యంగా ఉంచి వాటిని గత 1000 ఏళ్లుగా సంరక్షిస్తూ తరతరాలుగా పూజిస్తున్నారు. 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ సోమనాథాలయం తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. నాశనం చేసే శక్తి కంటే సృష్టించే శక్తి ఎప్పుడూ గొప్పదేనని సోమనాథాలయ పునరుద్ధరణ నిరూపిస్తూ వచ్చింది. సోమనాథాలయానికి ఓ విశిష్టత ఉంది. ఆలయ ప్రాంగణంలో సముద్ర తీరాన ఓ బాణస్తంభం ఉంటుంది. దానిపై ఉన్న శాసనం ప్రకారం ఆ స్తంభం ఉన్న చోటు నుంచి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడా ఎలాంటి భూభాగం అడ్డురాదు. అంటే ఆ బాణస్తంభం నుంచి నేరుగా సౌత్ పోల్ వరకు కేవలం సముద్రమే ఉంటుంది. ప్రాచీన కాలంలో భారతీయులకు భూగోళంపై ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం. ఆలయంపై విదేశీయులు తొలిసారి దాడి చేసి ధ్వంసం చేసిన దురాఘాతానికి 1000 ఏళ్లవుతున్న క్రమంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఈ ఏడాదంతా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. సోమనాథాలయ చరిత్ర కేవలం ఒక కట్టడం గురించిన కథ కాదు. అణచివేత్తల్ని తట్టుకొని ఒక జాతి తిరిగి లేచి నిలబడిన తీరుకు నిదర్శనం. మన సంస్కృతిని నాగరికతను కాపాడిన కోట్లాది మంది భారతీయుల అజేయమైన సాహస గాథే సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. అంతేకాదు సోమనాథాలయంలో శమంతకమణి అనే అద్భుత రత్నం ఉందని చెబుతారు. బహుశా మనం వినాయక చవితి కథలో తెలుసుకున్న శ్రీకృష్ణుని వద్ద ఉన్న శమంతకమణి ఇదేనేమో. ఈ శమంతకమణిని తాకిన ప్రతిదీ బంగారంగా మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ పరిరక్షణలో భాగంగా ఈ శమంతకమణిని జ్యోతిర్లింగం బోలు లోపల దాచారని తెలుస్తోంది. అలాగే సోమనాథాలయ శిఖరంపై 37 అడుగుల పొడవైన జెండా ఉంటుంది. ఆలయ సిబ్బంది ఈ జెండాను రోజుకు 3 సార్లు మారుస్తారు. పురాణాల ప్రకారం సరస్వతి, కపిల, హిరాన్ అనే 3 నదుల పవిత్ర సంగమంగా సోమనాథాలయ నిర్మాణానికి ముందు సోమనాథు ప్రదేశం ఒక ప్రసిద్ధ తీర్థయాత్రగా గుర్తింపు పొందింది. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలోని రామాలయం పునర్నిర్మించినట్లే 1000 సంవత్సరాల తర్వాత వాస్తవిక సోమనాథలింగం కీర్తి తిరిగి వెలుగులోకి రావడం చూస్తున్నాం. ఇది సనాతన ధర్మం శాశ్వత స్వభావాన్ని నిర్ధారించే క్షణం. సనాతన ధర్మం ఇప్పటికీ జీవించి ఉంది. కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ శ్వాస తీసుకుంటున్న ఒక సంప్రదాయం. ఈ ఆశీర్వాదాన్ని ప్రతి చోట భక్తులకు పంచడం మా కర్తవ్యం. సోమనాథ దేవాలయంలో వీటిని పునరుస్థాపన చేయడానికి ముందు ఈ శివలింగాలను 12 జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాలకు, దేవాలయాలకు, పవిత్ర స్థానాలకు తీసుకుని వెళ్తాం. ఇలా చేయడం వల్ల భక్తులకు వీటి దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే భగవంతుని శాశ్వతమైన ఉనికిని గుర్తించే అవకాశం ఏర్పడుతుందని ప్రధాని మోడీ అన్నారు. అలాగే సోమనాథ్ కేవలం ఒక ఆలయం కాదని, అది భారతీయ ఆత్మ గౌరవమని ప్రధాని మోడీ చెప్పారు. 1000 ఏళ్ల నాటి బానిసత్వ చిహ్నాలను చెరిపేసి సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడమనేది దేశ ప్రగతికి సంకేతమని మోడీ చెబుతున్నారు. గజనీ మహమ్మద్ దండయాత్రలో ఆలయం కూలిపోయినా భారతీయుల విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదన్నారు. ఆధ్యాత్మికత నిజమైన సారం అన్ని చిహ్నాలకు, విగ్రహాలకు అతీతమైనది. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకి ప్రతీక. అలాగే శివునికి సామీప్యంగా ఉంటాడు. అందుకే శివుణ్ణి చంద్రుడికి అధిపతి సోమనాథ్ అని అంటారు. కలత చెందే మనసుకు శివుడే సమాధానం. ఈ పవిత్ర ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు శివుడు కేవలం విగ్రహం లేదా చిహ్నం కాదని మనం గుర్తుంచుకోవాలి. శివుడు ఒక అనుభవం. శివుడు మన ఆలోచనల వెనుక ఉన్న మౌనం, మన భావాల యొక్క విశాలత, సర్వవ్యాప్తమైన చైతన్యం. ఈ జ్యోతిర్లింగం తిరిగి వెలుగులోకి రావడం కేవలం ఒక చరిత్రాత్మక ఘటన మాత్రమే కాదు. ఇది ఒక సందేశాన్ని తెలియచేస్తుంది. సత్యం, నమ్మకం, భక్తిని ఎవరూ వినాశనం చెయ్యలేరని నిరూపితమైంది.